శ్రీమాన్ నంది వేణుగోపాలాచార్య కౌశిక్ గారు కూడా కొద్ది సేపట్లో నేటి కార్యక్రమానికి రాబోతున్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఘట్టానికి శ్రీమాన్ చంద్రశేఖర్ సుధాకర్ దంపతులు శీలశ్రీ లేచాడు, మండి పట్టాడు. మనమేమిటి అడగలేమిటి, వెళ్ళి లాక్కుందా ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెబుతారు ఇంట్లో. మీ అభిప్రాయం ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి? కానీ వివేకవంతుడైనటువంటి వాడు కోపానికి రాడు. ఎప్పుడు కూడా ఆవేశపరుడి వల్ల అనర్థమే తప్ప ఏమీ జరగదు. ఇటువంటి వాటిని వివేకంతో వివేచనతో సమన్వయంతో సాధించగలగాలి. అందుకే ఆలోచనలు చేస్తున్నారు. బలరాముడు అన్నాడు, వారు ఇచ్చేట్టుగా లేదు రాజ్యం అన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరందరూ ఆగండి. ద్రుపద, ఏదో పెళ్లి వేడుక కాబట్టి మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. ఆ వేడుక తాలూకు ఆనందం అలాగే ఉంచు. ఇప్పటికీ ఈ చర్చ ముగిద్దాం. అనవసరంగా పెళ్లి సంగతి పాడు చేయకండి. చూడండి, కృష్ణుడు ఎంత అంటే కృష్ణుడు మాట్లాడే ప్రతి మాట అద్భుతమే. ఎప్పుడు కూడా పురాణంలో శ్రీ భగవాను వాచ భగవాను వాచ అంటే అది భగవద్గీతయే. కృష్ణుడు చెప్పినాడు, ద్రుపద ఒక పని చెయ్యి, నువ్వు ఒక దూతను పంపించు. ఎవరిని పంపాలి అంటే చూడండి ఏం చెప్తున్నారు, అద్భుతమైన శ్లోకం. భూతానాం ప్రాణిన శ్రేష్ఠః, భూతానాం ప్రాణిన శ్రేష్ఠః, ప్రాణినాం బుద్ధిజీవినః, బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠః, నరేషు ద్విజాతయః. ప్రపంచంలో భూతములలో ప్రాణమున్నది శ్రేష్టములు. ప్రాణమున్నటువంటి వాటిలో మనుష్యులు గొప్పవారు. మరి మనుష్యుల ఎంతో నరేషు, భూతములలో ప్రాణులు గొప్పవైతే ప్రాణం ఉన్నటువంటి వాటిలో బుద్ధి కలిగినటువంటి గొప్పవైతే బుద్ధి కలిగినటువంటి వారిలో మనుష్యులు గొప్పవారైతే వారి మనుష్యులు గొప్పవారు. నరేషు ద్విజాతయః, మానవుల యందు సంస్కారం చేత సంస్కరించబడినటువంటి వేదాంగములను అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడు గొప్పవాడు, అతడిని పంపించు అన్నాడు. మొదటి రాయభారం బ్రాహ్మణుడు వెళ్ళాడు. బ్రాహ్మణుడు వెళ్ళి ఎవరో ద్రుపద పురోహితుడు వెళ్ళి వచ్చాడు. అతను వెళ్ళి వస్తూనే చూడండి, ఇక్కడ రాజులు ఎట్లా ఉంటారు తెలుసా, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ పరిపాలన చేయాలి. ప్రతి రాజు ఈ తప్ప ప్రశాంతంగా ఉండడు. ఏదో పుణ్యం చేత రాజవుతాడని మీరు అనుకోవద్దు. పాపకర్మ యొక్క ప్రభావం ఉంటే కూడా రాజ్యం రావచ్చు. ఏదో రాజయ్యాడు కాబట్టి చాలా పుణ్యం, ముళ్ళ కిరీటం
ముళ్ళ పాంపు మీద పడుకోవాలి, నిద్ర ఉండదు. ద్రుపదుడు ఒక పక్కన రాయబారానికి పంపిస్తూ, రెండవది ఏంటి అంటే యుద్ధానికి సన్నాహాలు మొదలు పెట్టారు. భవిష్యత్తు తెలుసు కదా. పురోహితుడు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడే ఉద్యోగ పర్వం ప్రారంభం. ఏమనుకుంటారు ఉద్యోగం అంటే? జాబ్ కాదు. సంస్కృతంలో ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం. ఉద్యోగం పురుష లక్షణం అనే మాట తప్పుగా చెబుతారు. ఉద్యోగం స్త్రీ లక్షణం, పురుష లక్షణమే. పురుష లక్షణం కేవలం స్త్రీకి మాత్రం ఉద్యోగం లేదనొద్దు. ఉద్యోగం ఇత్యుక్తే ప్రయత్న, ఎఫర్ట్. ప్రయత్నం అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది. ఏం ప్రయత్నం చేశారు? కౌరవ పాండవుల మధ్యన సయోధ్యను చెయ్యడానికి జరిపినటువంటి రాజభారాలు ఏవైతే ఉన్నాయో అదే ఉద్యోగ పర్వం. చాలా గొప్ప పర్వం. ఇది 5వ పర్వం. 5వ పర్వంలో చాలా విశేషాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఇంకేమిటి? చావ ద్వారా దుర్యోధనుడికి తెలిసింది యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. బ్రాహ్మణుడు వెళ్ళినటువంటి రాజపాలన ఏదైతే ఉందో సక్సెస్ లేదు, కాలే. తర్వాత ఒక రోజు దుర్యోధనుడికి తెలిసింది అర్జునుడు మొదలైన వీరులంతా యుద్ధ సన్నాహాల్లో సహాయాలు అడుగుతున్నారు అని ఇంటెలిజెన్స్ చెప్పింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలంతా దుర్యోధనుడికి చెప్పారు, అయ్యా వాళ్ళు చాలా గట్టి ప్రయత్నంలో ఉన్నట్టున్నారు, మనకేం తక్కువ. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అర్జునుడు? ఇవాళ బహుశా అర్జునుడు ద్వారకా పట్టణానికి వెళ్తాడేమో, ఒకవేళ అక్కడ కృష్ణుడిని సహాయం అడుగుతాడేమో, ఒకవేళ కృష్ణుడే కనుక సహాయం చేస్తే ఎవ్వరు వాళ్ళను జయించలేమో అనగానే దుర్యోధనుడు అన్నాడు, అర్జునుడు చేరే లోపే నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. బయలుదేరాడు. ఎవరు తెలుసు ఆయనకు. అందుకే అలా మధ్యాహ్నం ఒక న్యాప్ కనిపించారు. ఇక ఇవన్నీ ఏమిటి? భగవంతుని వైపు ఇవన్నీ ప్రిలిమినరీ స్టేజ్. ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నవాడు ఆలోచించే విధానం, ఆలోచనలొద్దు. మనస్సులో భగవంతుడి వైపు వీపు పెట్టకండి, అంతే. భగవంతుడి వైపు వీపేటి, భగవంతుడి వైపు ఇదేంటి, ఏమీ లేదు, హాయిగా. అందుకే దిక్కులన్నింటి యందు ఉన్నాడు. కాబట్టే దిక్కులేని వాడికి దిక్కైనటువంటి వాడు ఎవరు అంటే పరంధాముడు. ఎందుకు? అన్ని దిక్కుల వైపు ఉన్నవాడు కాబట్టే దిక్కులేని వాడు కాపాడతాడు. ఇప్పుడు మనమంతా తూర్పు దిక్కు వచ్చిన పడబడని. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, నీ విటమున్న వచ్చింది, నీ విటమున్న వచ్చింది నిట్టము పాపని పాటియే, నా పాటియే 10,000 అన్నారు దుర్యోధన. ఆశీర్వచనం తీసుకోవడం చెప్పిందంత విధి. ఈ సందర్భంగా శ్రీనివాస్ గారి తెలుగు మాసపత్రిక కర్మను త్యాగం చేయండి. కర్మ త్యాగం గొప్పదా,
కర్మ ఆచరణ కొట్టే విరగదు పాము చావదు = సంజయుడి యొక్క కథ. దీనిలో ఏం లేదు, గట్టిగా నీళ్ళల్లో వేలు పెట్టి నోట్లో పెట్టుకున్నట్టే తప్ప సంజయుడు చెప్పింది లేదు, మీరు విన్నది లేదు. వెంటనే అన్నారు, మేము గర్భాల విగ్రహాన్ని తీసుకుంటాం. ధౌమ్యుడు హోమగుండం ఏర్పాటు చేసి రాజును దివ్య నదీ జలములతో అభిషేకం చేశారు. అందుకే ధృతరాష్ట్రాది రాజన్యులంతా యుధిష్ఠిరుణ్ణి పట్టాభిషేకం చేస్తే స్వామివారు మంగళసూత్రం కట్టబోతున్నారు. కళ్యాణము పట్టాభిషేకము రెండూ జరుగుతున్నాయి. రాజ్య పరిపాలన చేస్తా అని చెప్పారు. కాబట్టి మహాభారతం వినటం కాదు, విన్నది ఆచరణ చెయ్యాలి. మహాభారతం మానవ జీవితానికి మార్గదర్శి. కాబట్టి అటువంటి 9 రోజులు అనేది చాలా పరీక్ష చేస్తూ ఉంటావు. అరగంట ఎక్కువ చెప్తే ఉంటారా పోతారా? అరగంట చెప్పినా గంట చెప్పినా ఇవాళ సాయంత్రం దాకా చెప్పినా మీరందరూ అది తప్పని ప్రార్థన చేయండి. చెప్పండి అందరూ కూడా. నమస్కృత్య వ్యాసో తతో జయ స్వామి. ఈ సమయంలో దుర్యోధనుడు వెళ్ళాడు. కృష్ణుడు శయనించిన శయ్యకు తలవైపు ఒక ఆసనం, పాదాల దగ్గర ఒక ఆసనం. ఎక్కడ కూర్చోవాలి? వీడిలో దేహాభిమానం, అహంకారం. కృష్ణుడి యొక్క శిరస్సు వైపున ఆసనం ఉంటే అక్కడ కూర్చున్నట్ట. కృష్ణుడు కూడా ఇదే అదనం. మనిషికి ఓపిక. ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు ఫస్ట్ 5 నిమిషాల్లో పని అయిపోవాలి. అప్పుడు చేతులు పిసుకున్నారు, ఇప్పుడు డాక్టర్లు బాల్ ఇస్తున్నారు. నీ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ బాల్ పిసిగితే పోతుంది. ఏదో ఉంది కదా, ఇప్పుడు బాల్స్ వస్తున్నాయి. ఏం చెయ్యాలి? పిసుకు, అంతే. ఇంకేం లేదు చేయడం. అది పట్టుకొని కంట్రోల్. నవ్వరే, నవ్వితే ఎందుకు చిరాకు? ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాదు, మొత్తం పక్కన ఉన్న వాతావరణాన్ని కూడా పాడు చేస్తారో. అందుకే ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది జీవితంలో మనకు కలగకుండా ఉండాలి అంటే ఏమిటి? నువ్వు ఎలా ఉండాలి? ఫ్రస్ట్రేషన్ నీలో రావద్దు అంటే నీలో నీకు వీలైతే ఆనందాన్ని పంచు. నీ కష్టాన్ని అందరికీ చెప్పుకునే ప్రయత్నం చెయ్యకో. ఇప్పుడు అందరికీ అలవాటైంది ఏమిటి అంటే ప్రతివాడు వచ్చి అయ్యో పాపం అంటే చూడండి. కళ్ళు తెరుస్తున్నప్పుడు ఏమి కళ్ళు? చెంపకు చారడేసి కళ్ళు. ఆ కళ్ళు విశాలంగా ఉన్నాయట. ఆ కన్నులు అప్పుడే విచ్చుకుంటున్నటువంటి పద్మముల్లాగా విచ్చుకున్నాయట.
సూర్యుడు రాగానే విచ్చుకుంటే ఎంత అందంగా ఉంటుందో శ్రీకృష్ణుడు కనులు విచ్చుకున్నప్పుడు చూడాలి. అందుకే కంచిపీఠంలో ఉన్నటువంటి ఒక మహనీయుడు అమ్మవారి కనులను చూస్తూ ఒక 100 శ్లోకాలు రాశాడు. దాని పేరే కటాక్ష శతకం. అమ్మవారి పాదములను చూస్తూ ఒక 100 శ్లోకాలు రాశాడు. దాని పేరు పాదారవింద శతకం. ఇది భక్తుల యొక్క హృదయం. అందుకే మన భారత ప్రవచనం. కాబట్టి నేను కాదు చూడాల్సింది, మీరు చూడండి. హృదయం తెరవండి. కృష్ణుడు కళ్ళు తెరిచాక ఎవ్వగానే ఎవరు కనిపిస్తాడు? కాళ్ళ వైపు ఉన్న వాళ్ళు కనిపిస్తారా? తలకాయ వైపు ఉన్న వాళ్ళు కనిపిస్తారా? కాళ్ళ వైపు ఉన్న వాళ్ళు కనిపిస్తారా? ఎవ్వగానే అర్జునుడు కనిపించాడు. అదో బాబా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వచ్చావయ్యా? ఇక్కడ చిలకమట్టి వారి అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున అసలు శ్రీకృష్ణ సహాయ అభ్యర్థనము ఒక 2 రోజుల ఘట్టం, శ్రీకృష్ణ రాజవారం ఒక 3 రోజుల ఘట్టం. అందుకే చూశాక పక్కనే దుర్యోధనుడు ఉన్నాడే, చూడట్లే. దీన్ని బట్టే నేను ఒక అర్థం చేసుకోండి. నన్ను అడుగుతూ ఉంటారు, ధర్మసందేహం భక్తుడికి వెన్ను పెడతావా? ఒరే పిచ్చి, భారతం అంటే ఏమిటో తెలిపి భారతీయుడుగా బ్రతకండి సందేశం ఇచ్చినట్టు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ వేదిక పైన ప్రవచనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి స్వామి చిరంజీవ బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారిని చేస్తూ ఈ కాలంలో అందరికీ ఉన్న కరువు ఏమిటి అంటే సమయం. ఎవరికీ లేదు సమయం. అయినా ప్రేమ అనురాగం చేత, ఆదరణ చేత, భగవంతుడి మీద ఉండేటువంటి యొక్క భక్తి శ్రద్ధ చేత కథా శ్రవణాన్ని చేయడానికి వచ్చినటువంటి భాగవతుల్ని భక్తుల్ని స్వాగతిస్తారు. చాలా మంది ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యొక్క వారందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పద రజము శోకాన్ని ప్రార్థిస్తూ మహాభారతం, శ్రీమద్ రామాయణం, భాగవతం ఈ 3 చాలా గొప్ప గ్రంథాలుగా అనేక దేశాలు గుర్తించి నిజమైన కౌన్సిలింగ్ ఎక్కడ ఉంది అంటే భారత, భాగవత, రామాయణ. మహాభారతంలో ఉండేటువంటి 1,00,000 శ్లోకాల గ్రంథం ప్రతి శ్లోకంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మన నిత్య అవసరానికి పనికొచ్చేటువంటి విషయాన్ని ప్రతి శ్లోకంలో 1970లో బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు ఈ భారతాన్ని వినిపించారు. అప్పుడు ఎంతమంది శ్రోతలు అంటే 15 మంది అనుకోండి. కానీ 15 మంది కూడా చాలా చాలా శ్రద్ధాళువులైనటువంటి శ్రోతలు. ఒక్కరోజు తప్పకుండా ఒక్క అక్షరం పోకుండా జీర్ణించుకున్నటువంటి ఒక మహనీయుడు. ఎన్ని రోజులు చెప్పారండి ఆయన అంటే 1970 ఇదే మార్గశిరమాసం డిసెంబర్లో ప్రారంభించి 1973 డిసెంబర్లో సమాప్తం. 3 సంవత్సరాల 3 మాసాలు అనుకుంటాను అప్పుడు చేస్తే అన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వచ్చినటువంటి మహనీయులు ఉన్నారు. ప్రతిరోజు ఎప్పటి నుంచే ఈ కార్యక్రమం అంటే సాయంత్రం 4 నుంచి 8 వరకు రోజు 4 గంటలు. వారికి ఎటువంటి ఆశోచం పురుడు కానీ సూతకం కానీ వారికి రాలేదు. అన్ని సంవత్సరం
ఒకటి శ్రద్ధగా విన్నారు. రెండు, అప్పటి శ్రోతలలో ఇప్పుడు మీకు జ్ఞాపకం లేకపోవచ్చు కానీ వైశ్యులలో బామాయ వెంకటరాజమ్మ అని ఒక ఆమె ఉంది. రోజు వచ్చింది. దాని తర్వాత మురికి లక్ష్మీరాజన్ గారు ఒక ఆయన ఉండే, రోజు భజన అని చెప్పి ఇలాగా ప్రతి అక్షరాన్ని వివరించి చెప్పిన మహనీయులు సుమారుగా 36-38 నెలలు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు శ్రీమద్ మహాభారతాన్ని అందించి ఒక మాట అన్నారు.